సేవకులు ఎందుకు బాధపడతారో తెలుసా? సంఘాల్లో విశ్వాసుల పరిస్థితిని బట్టి, అరే బయట వాళ్ళకంటే నా గురించి తెలియదురా, నా గురించి నీకు తెలీదా? ఇప్పుడు బయట వాళ్ళు నన్ను ఏమన్నా పెద్ద పట్టించుకోను, కానీ నా విశ్వాసులు నన్ను అన్నారనుకో అర్థం ఏంటి? యేసు ప్రభు బాధపడ్డా బాధపడలేదా? బయట వాళ్ళకి నా శక్తి ఏంటో తెలియదు, నా ప్రవర్తన తెలియదు, నా మాట తెలియదు, నా గురించి తెలియదు. నీవు 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు నాతోనే ఉన్నావు, సముద్రాన్ని గద్దించినప్పుడు నాతోనే ఉన్నావు, నేను నీళ్ల మీద నడిచినప్పుడు నువ్వు చూసావు, చచ్చిన లాజర్ను లేపినప్పుడు నీకు అన్ని తెలుసు. తెలిసి కూడా నేను చచ్చిపోయాను తిరిగి లేచానంటే నువ్వు నమ్మనంటున్నావు ఏంటి? ఈరోజు పరిస్థితులు అంతే. బయట వాళ్ళు ఏమన్నా సేవకులు పట్టించుకోరు, కానీ విశ్వాసులు మాత్రం ఏదన్నా ఒక మాట అన్నారనుకో ఎంత బాధ. 24 గంటలు ప్రతి ఆదివారం మనం కలుసుకుంటున్నామా? అప్పుడప్పుడు కలుసుకుంటున్నామా? శుక్రవారం కలుసుకుని ప్రార్థన చేసుకుంటున్నామా? అన్ని తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు నువ్వు ఎలా నమ్మావు? బయటోడు నమ్మాడంటే అర్థం ఉంది, కానీ నాతో ఉండేవాడు నువ్వు, అన్ని నువ్వే, నీకు అన్ని తెలుసు, ఎట్లా నమ్ముతున్నావు అని మనం బాధపడతాం. హల్లెలూయా.